వెల్కమ్ బ్యాక్. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఇరు పార్టీల నాయకులు కలుసుకోనున్నారు. ఉదయం ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో చర్చించనున్నారు. నేతల మధ్య తాజా రాజకీయాలు, ఓటర్ల జాబితాలో అవకతవకలు వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. అధినేతలు ఇద్దరు కలిసి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. విజయవాడ నోవెటల్ వేదికగా భారత ఎన్నికల ప్రధాన అధికారి ఏర్పాటు చేసిన సమావేశంలో వీరు సంయుక్తంగా పాల్గొననున్నారు. పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. గతంలోనే ఢిల్లీ వెళ్లి సీసీని కలవాలని చంద్రబాబు భావించగా పవన్తో మీటింగ్ అనంతరం ఇద్దరు నేతలు సీసీ దగ్గరకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఇరు పార్టీల నాయకులు కలుసుకోనున్నారు. ఉదయం ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో చర్చించనున్నారు. నేతల మధ్య తాజా రాజకీయాలు, ఓటర్ల జాబితాలో అవకతవకలు వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. అధినేతలు ఇద్దరు కలిసి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. విజయవాడ నోవెటల్ వేదికగా భారత ఎన్నికల ప్రధాన అధికారి ఏర్పాటు చేసిన సమావేశంలో వీరు సంయుక్తంగా పాల్గొననున్నారు. పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. గతంలోనే ఢిల్లీ వెళ్లి సీసీని కలవాలని చంద్రబాబు భావించగా పవన్తో మీటింగ్ అనంతరం ఇద్దరు నేతలు సీఈసీ దగ్గరకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా విజయవాడ ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఇద్దరు అధినేతల మధ్య ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? శాలిని, ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం మరి అమరావతిలోని చంద్రబాబు నివాసంలో భేటీ కానున్నారు. మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ మరి ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి విజయవాడలో నోవోటల్ వేదిక ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సంయుక్తంగా వీరిరువురు పాల్గొనే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సమావేశంలో రాజకీయ పార్టీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందింది. ఇందులో భాగంగా వీరిరువురు తమ పార్టీల తరఫున పాల్గొనే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దీంతో ఈ సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికలు ఈసారి జరగబోయే ఎన్నికల్లో మరి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దొంగ ఓట్లతో పాటు వాలంటీర్లు అంతేకాకుండా మన అమరావతిలోని ఏపీలోని ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల విధుల్లోకి వీరిరువురిని పాల్గొనకుండా చేయాలని కూడా ప్రధానంగా ఈ సమావేశంలో మరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫారం 6, 7 సంబంధించి కూడా వీరు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దొంగ ఓట్లు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నట్లు కూడా వీరిరువురు గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా పలు సందర్భాల్లో వీరు ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఢిల్లీ వెళ్లి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కలవాలని కూడా నిందించుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ భేటీ జరగలేదు. అంతేకాకుండా పర్యటన వాయిదా పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం మరి రాష్ట్రంలోని వచ్చే ఎన్నికలకు సంబంధించి సంసిద్ధత మరి
ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సంసిద్ధత ఎలా ఉంటుంది ఏంటనే అంశం మీద ఇప్పుడు రాజకీయ పార్టీలతో పాటు అంతేకాకుండా అధికారులతో ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం ఉంటుంది. 2 రోజుల పాటు ఈ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ముందుగా రాజకీయ పార్టీలను వీరు ఈ సమావేశంలో కలవనున్నారు. ఇప్పటికే భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఇంకా మరో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఇప్పటికే మరి విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన విధులు విధానాలను వీరు చర్చించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే మొదటి నుంచి వీరు ఈ 2 పార్టీలు అయితే వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి బహిష్కరించాలి, అంతేకాకుండా వీరిని ఎన్నికలకు సంబంధించి మరి ఎన్నికల ఓటర్లకు సంబంధించి జాబితా తయారు చేయడంలో వీళ్ళు కీలకంగా వ్యవహరించారని కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదు అయితే చేయడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దొంగ ఓట్లకు సంబంధించి కొన్ని ఓట్లు తొలగింపుకు సంబంధించి కూడా వీరు మొదటి నుంచి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. అసలు రాష్ట్రంలో నిజంగా ఫారం 7, 6, 7 సంబంధించి కూడా ఫస్ట్ నుంచి కొంత వివాదంగా మారింది. అంతేకాకుండా కొంతమంది పార్టీలకు సంబంధించి ఓటర్లను కావాలని వాంటెడ్ గా కొంతమందిని తొలగిస్తున్నారని కూడా ఫిర్యాదు అయితే చూస్తూ ఉన్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా వీటికి సంబంధించి చర్చించనున్నారు. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించి కూడా ఉపాధ్యాయులను తీసుకోవాలి, వీరిని వాలంటీర్లను సచివాలయ ఉద్యోగులను పక్కన పెట్టి ముఖ్యంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులను ఖచ్చితంగా ఈ ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని కూడా వీరు చెప్పే అవకాశం ఉంది. అంతేకాకుండా గత సంఘటనలు చూసుకుంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు కొంత భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా అయితే నిర్వహించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఈసారి ఎన్నికల్లో విధుల్లోకి తీసుకోకూడదంటూ ఒక జీవో అయితే జారీ చేసి ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంత ముందుగానే ఉపాధ్యాయులు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశారు, తమను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి, తాము ఇప్పటికే పాఠ్యాంశాలకు సంబంధించి కానీ స్కూల్కి సంబంధించిన విధుల్లో చాలా బిజీగా ఉన్నామని, అంతేకాకుండా చాలా ఇదిగా సమయం లేకుండా ఉందని కూడా ఇటువంటి సమయంలో తమను ఎన్నికల విధుల్లోకి తీసుకోకూడదు అంటూ వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోనే తాము ఈసారి ఉపాధ్యాయులను తీసుకోము అంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా ఈ ఇరువురు నాయకులు మరి ఎన్నికల సంఘం ముందు ప్రస్తావించారు. వీరు ఖచ్చితంగా గతంలో సాంప్రదాయబద్ధంగా మరి ఉపాధ్యాయులను ప్రతి ఎన్నికల విధుల్లోకి మరి తీసుకుంటూ ఉంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరిని తప్పించి ఎన్నికలకు వేరే సచివాలయ ఉద్యోగులతోనూ వాలంటీర్లతోనూ ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఇది కొంత వివాదాస్పదంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు విధుల్లోకి వస్తారు లేదా అనేది కూడా కొంత అనుమానంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకుంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం నియమించిందో వీరిని ఖచ్చితంగా ఈసారి ఉపయోగించుకోవాలని చూస్తుంది జగన్ ప్రభుత్వం అని కూడా వీరు ఇరు పార్టీల నాయకులు ఫిర్యాదు చేయనున్నారు. వీరిని ఖచ్చితంగా ఎన్నికల విధుల్లోకి తీసుకుంటే జగన్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొంత లబ్ధి చేకూర్చే విధంగా వీరు వ్యవహరించే అవకాశం ఉందని కూడా వారు ముఖ్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఆరోపణ చేసిన నేపథ్యంలో మరి వీరిని ఖచ్చితంగా ఈ ఎన్నికల విధుల్లోకి తీసుకోకూడదు, జగన్ ప్రభుత్వానికి పార్టీకి సంబంధించి వీరు కొంత ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఓటర్లను మరి ప్రలోభ చేసేందుకు కూడా వీరు ప్రయత్నిస్తారని కూడా కొన్ని ఆరోపణలు అయితే గతంలో చేశారు. ఇప్పుడు కూడా భారత ఎన్నికల సంఘం ముందు కూడా ఈ ఇరువురు నాయకులు భేటీ చేస్తున్నారు. అంతేకాకుండా దీంతో ఈ రోజు ఉదయం మొత్తం మరికొద్ది సేపట్లోనే అమరావతిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ ఇరువురు నాయకులు భేటీ కాబోతున్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ప్రధానంగా చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి, ఏమిటి, ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు చేయాలి, ఏ విధంగా ఇరు పార్టీ నాయకులు ఒక సంయుక్త ప్రకటన ద్వారా మరి ఎన్నికల సంఘానికి బలమైన వాదనలు వినిపించి రాష్ట్రంలో వీరు ఆరోపిస్తున్నటువంటి దొంగ ఓట్లకు సంబంధించి కానీ ఇతర ఓట్లకు సంబంధించి మరి మార్పుల గురించి కానీ బలంగా మరి తమ గళాన్ని వినిపించేందుకు ఇరువురు నాయకులు ప్రయత్నించే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కానున్న నేపథ్యంలో మరింత
ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఈ గతంలో చూసుకుంటే పొత్తులకు సంబంధించి అనేక సార్లు వీళ్ళిరువురు నాయకులు హైదరాబాద్ లోనూ విజయవాడలో చేశారు. ఇది మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సంబంధించిన తాజా పరిస్థితులు కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.